హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి మేము పుష్కరాలకు అసలు ఎట్లా స్టార్ట్ అయ్యాము, ఎప్పుడు స్టార్ట్ అయ్యాము, ఎలా వెళ్ళాము అండ్ దర్శనం ఎలా జరిగింది అనేటువంటిదంతా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో మార్నింగ్ అయితే 5 o'clock స్టార్ట్ అయ్యామన్నమాట ఇంటి నుండి. చెప్పాను కదండి, ఇంతకుముందు మేము జోగులాంబ అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎవరితోటైతే వెళ్ళామో సేమ్ అదే టీంతో ఇప్పుడు కూడా బయలుదేరామన్నమాట. వాళ్ళు మార్నింగ్ 4 o'clock అట్లా స్టార్ట్ అవ్వమన్నారు, కానీ డ్రైవర్ వచ్చేసరికి లేట్ అయింది. ఇంకా 5 o'clock అంటే 1 day ట్రిప్పే కదా, సో మార్నింగ్ వెళ్ళేసి నైట్ కల్లా వచ్చేయచ్చు అని చెప్పేసి అన్నారు. మేము కూడా యాక్చువల్లీ ఫస్ట్ ఆలోచించాము, పుష్కరాలు కదా పిల్లలతో వెళ్తే ఎలా ఉంటుందా అని చెప్పేసి ఆలోచించి అడిగాము. సాటర్డే తక్కువ మంది ఉంటారండి, సండేతో పోలిస్తే అని చెప్పేసి అన్నారు. సో డేర్ స్టెప్ అయితే తీసేసుకున్నాము మొత్తానికి. అండ్ నెక్స్ట్ డే సండే కాబట్టి పర్లేదులే, ఎంత అలసిపోయినా సండే రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాం అనమాట. మనది ఏముంది, ఆడవాళ్ళది, మగవాళ్ళు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకోవాలి కదండి. సో అందుకని చెప్పేసి మేము మొత్తానికి అయితే ఓకే చెప్పేసాము. ముందు రోజే సాటర్డే రోజు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మేము ఫ్రైడే రోజే కన్ఫర్మ్ చేసేసుకున్నాము నైట్. ఇంకా సాటర్డే మార్నింగ్ అయితే మేము స్టార్ట్ అయిపోయామండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే నేను స్టార్టింగ్ ఏమనుకున్నానంటే మంచిగానే జర్నీ అంతా సాఫీగా వెళ్ళి 9 o'clock అలా వచ్చేయచ్చు అని చెప్పేసి అన్నారు. సో ముందు ఎవరు ఏం గెస్ట్ చేయం కదా ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటిది. మేము వెళ్ళి టెంపుల్ దగ్గర వెయిట్ చేసామన్నమాట. ఎందుకంటే లాస్ట్ టైం మాకు సీటింగ్లో కొంచెం ప్రాబ్లం వచ్చింది, లాస్ట్ సీట్స్ వచ్చినాయి, పిల్లలతోటి మాకు చాలా ఇబ్బంది అయింది. సో ఈసారి అలా కావద్దు అని చెప్పేసి ఇంకా మేము ముందే వెళ్ళి కూర్చున్నాం అనమాట. టెంపుల్లో కూర్చున్నాము. అక్కడ ఏంటిదంటే ఆ రోజు నిజంగా నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యానండి. ఎందుకు టెంపుల్ని ఇంత దగ్గర నుంచి చూపిస్తున్నాను అంటే అమ్మవారిని ఆ రోజు దీపారాధన చేసే అదృష్టం నాకు కలిగింది. నిజంగా నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో. అంటే పూజారి వచ్చేసి అమ్మ మీరు ఈ రోజు దీపారాధన చేస్తారా మీరు అని అడిగితే అసలు అదే అదృష్టంగా భావించి ఇంకా నేనైతే దీపారాధన చేసి మంత్రాలు అయితే చదివేశాను అనమాట. సో దిస్ ఈజ్ అవర్ బస్ అనమాట. మాకు లాస్ట్ బట్ 1 seats అంటే 2+1 seats అనమాట. అటు మా హస్బెండ్ కూర్చున్నారు, ఇటు నేను నా 2 పిల్లల్ని వేసుకొని ఇక్కడ కూర్చోవచ్చు అని చెప్పేసి అయితే ఇట్లా అనుకున్నాము. మినీ బస్ అనమాట ఇది. లాస్ట్ టైం కూడా చూపించినట్టున్నాను, సేమ్ ఇట్లాంటి బస్సే. సో ఈసారి అయితే ముందు సీట్లలో కూర్చున్నాం అని చెప్పేసి అనుకున్నా. ఎప్పుడు ఈ సీట్ల దగ్గర గొడవేనండి. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత 2 hours తర్వాత మధ్యలో అయితే ఆపారనమాట బ్రేక్ఫాస్ట్ చేయించడం కోసము. అక్కడ రాఘవేంద్ర హోటల్ దగ్గర ఆపారు. లాస్ట్ టైం చిన్న అంటే నార్మల్గా వ్యాన్స్ వస్తాయి చూడండి, అట్లాంటి దాని దగ్గర టిఫిన్ చేసాం. ఇంకా ఈసారి అప్పటికే లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి అక్కడ ఇంకా రాఘవేంద్రదే కనిపించింది. ఇంకా అక్కడికి వెళ్ళిపోయామన్నమాట లోపలికి. ఏసీది అసలు ఎంతసేపు వెయిట్ చేసామో మేము, చాలాసేపు వెయిట్ చేసాము. అక్కడ ఎవరికి సరిగ్గా చూసుకోవట్లేరు ఎవ్వరు. పెద్ద హోటల్ కదా బాగుంటుంది సర్వీసింగ్ అని అనుకున్నాం, కానీ అస్సలు బాగాలేదండి. ఇంకా మిగతా ఏ టిఫిన్స్ అయినా లేట్ అవుతుంది, ఓన్లీ ఇడ్లీ వడ మాత్రమే ఉన్నాయి రెడీగా అని చెప్పేసి అంటే ఇంకా ఇడ్లీ వడ తెచ్చుకున్నామండి. మొత్తానికి మా హస్బెండ్ ఒక ప్లేట్ బోండా ఉంది అని అంటే ఇంకా అది కూడా తీసుకున్నారనమాట. నేను ఒక బోండా, ఒక ఇడ్లీ, ఒక వడ పిల్లల దగ్గర అందరి దగ్గర ఒకటి షేర్ చేసుకున్నాము. టిఫిన్ చేసిన తర్వాత నాకు టీ తాగకపోతే అసలు తలకాయ నొప్పి అయితే భరించలేని తలనొప్పి ఉంటుంది అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ టీ తీసుకున్నారు. ఒకటి 15 rupees అంట. ఇంక ఇద్దరం టీ తీసుకున్నాము. యాక్చువల్లీ ఏంటిదంటే నాకు కప్పులలో తాగడం ఇష్టం కదా. సో ఇంకా కప్పులలో టీ తీసుకుంటే ఒక కాస్ట్, నార్మల్గా పేపర్ కప్స్లో తీసుకుంటే ఒక కాస్ట్ అంట. నేను నార్మల్గా ఇట్లాంటి కప్స్లలో తాగాలంటే కప్స్ మంచిగా ఉన్నాయా లేదా, మంచిగా వాష్ చేస్తున్నారా లేదా అని చూసి మరీ తీసుకుంటాను. ఇక్కడ కూడా అసలు తీసుకోవద్దు అనుకున్నాను, కానీ అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఈ కప్స్ అన్నిటిని పెద్ద గిన్నెలో వేడి నీళ్ళల్లో వేసి మరగబెట్టారు. సో దట్ ఓకే పర్లేదులే, అట్లాంటి ఏమైనా జెమ్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా పోతేలే వేడి నీళ్ళలో ఇంతగానో ఉడకబెడితే అని చెప్పేసి. సో ఇదే కప్పులు తీసుకురండి, కాస్ట్ ఎక్కువైనా పర్లేదు. అంటే టీని కూడా పేపర్ కప్స్లో తాగొద్దు అని చెప్పేసి చాలామంది చెప్తా ఉంటారు కదండి. సో మొత్తానికి అయితే తీసుకున్నాము. అయితే 2 బాటిల్ తీసుకెళ్ళామండి అక్కడికి వెళ్ళినప్పుడు. అయితే నేను ఎంత పిచ్చిదాన్ని కాకపోతే అక్కడ బాటిల్ మర్చేసి వచ్చేసిన. నేను ఒక బాటిల్ మర్చేసి వచ్చిన, దట్టు స్టీల్ బాటిల్, మా పిల్లల బాటిల్. నాకేందంటే మా పిల్లల బాటిల్ వదిలేస్తే నాకు ఎక్కలేని దుఃఖం అవుతుంది. నాకు మళ్ళీ స్టీల్ బాటిల్ ఎక్కడ కొనాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. నార్మల్గా ప్లాస్టిక్ బాటిల్ తీసుకుందాం అని చెప్పేసి అంటే నేనే ఎండకు ప్లాస్టిక్ బాటిల్ ఎందుకు, మళ్ళీ స్టీల్ బాటిల్సే తీసుకుపోదాం అని చెప్పేసి అన్నాను. ఇంకా అక్కడ టిఫిన్ వాళ్ళందరూ లేట్గా చేస్తున్నారు. వాళ్ళు లేట్ అయినా పర్లేదు, మేము అన్ని రకాల టిఫిన్లు టేస్ట్ చేస్తామని మిగతా వాళ్ళు టేస్ట్ చేస్తుంటే ఇంకా మేము వచ్చేసి ఇక్కడ ఒక 2 photos తీయండి అని చెప్పేసి అన్నారు. యాక్చువల్లీ నేను చెప్పాను కదండి, డ్రెస్సెస్ మాత్రం హెవీ డ్రెస్సెస్ కానీ చమ్కి డ్రెస్సెస్ కానీ అస్సలు వేసుకెళ్ళకండి. నేను అప్పటికి కూడా నార్మల్ డ్రెస్సెస్, పిల్లలకైతే నార్మల్ డ్రెస్సెస్ వేసానండి నేను. అయితే ఫస్ట్ పట్లంగాలు అనుకున్నాము, ఎట్లా నది స్నానం చేస్తాం కదా, పట్లంగాలు ఎందుకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి స్నానం చేసిన తర్వాత అంటే నదిలో మునిగిన తర్వాత అప్పుడు వేరే డ్రెస్సెస్ వేద్దామని చెప్పేసి ఇవైతే వేసుకెళ్ళాము. నిజంగా ఎంత మంచి పని చేసామా అని టూర్ అంతా కంప్లీట్ అయ్యాక నాకు అనిపించింది. నేను కూడా కొంచెం ఇంకా నార్మల్ డ్రెస్ వేసుకుంటే బాగుండేదిరా అని అనిపించింది. చూసారా, యాక్చువల్లీ ఒక దగ్గర బస్సు ఏమంటారు టైర్ ఒక దగ్గర దిగిందనమాట. అస్సలు దిగడానికి వస్తలేదు బస్సు. ఇంకా అందరు దిగమన్నారు. దిగిన తర్వాత ఇంకా మగవాళ్ళందరూ కలిసి ఆ బస్సుని నెట్టితే బస్సు ముందుకు వెళ్లాల్సి వచ్చింది. చూసారా, మేము అసలు రీచ్ కూడా అవ్వలేదు అక్కడికి. చూసారా ఎంత దారుణంగా ట్రాఫిక్ ఉండిందో మొత్తము.
ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మాకు అర్థమైంది ఏంటిదంటే ట్రాఫిక్ అంతా ఆగిపోయింది, ఇంకా నడుచుకుంటూనే వెళ్ళాలి అని చెప్పేసి అన్నారు. అక్కడికి అయితేనేనండి మాకు మేనేజ్మెంట్ మొత్తానికి హెడ్ అనమాట ఈయననే, ఆ టెంపుల్ పూజారి కూడా ఆయననే. మీ నలుగురిని మీరు చూసుకోండి, మిగతా వాళ్ళని నేను ఇంకా చూసుకుంటాను అని చెప్పేసి అన్నారు. ఇంకా అప్పుడు స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ ఎంత దూరం ఉంది అని అంటే ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పారు. కొందరు 5 కిలోమీటర్లు అన్నారు, కొందరు 6 అన్నారు, కొందరు 7 అన్నారు. ఎంత దూరం నడుస్తున్నామో తెలియదు. మేమేమనుకున్నాం కదంటే మనం నడుచుకుంటూ వెళ్దాము, ఒకవేళ లైన్ కనుక క్లియర్ అయితే ఆ వెహికల్ మన వెనకాల వస్తుంది కదా, అప్పుడు ఎక్కేయచ్చు అని చెప్పేసి అనుకున్నాం. ఈ ఏరియాలో సిగ్నల్ ఉండదు అన్న సంగతి కూడా మాకు అప్పుడు ఐడియా రాకుండే అనమాట. ఇంకా పిల్లలకి కర్చీఫ్లు అయితే కట్టేశామండి. ఇంకా మా హస్బెండ్ మా చిన్న పాపని తీసుకొని, నేను మా పెద్ద పాపని తీసుకొని నడుస్తూనే ఉన్నాం. 11:30కి స్టార్ట్ అయినా మేము. ఇంకా 1 o'clock అయింది. నడుచుకుంటూనే పోయినామండి. గంటన్నర నడిచిన తర్వాత ఇంకా మా వల్ల కాలేదు. మా దగ్గర ఉన్న వాటర్ క్యాన్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకొక దగ్గర కూర్చోకపోతే ఇంకా నాకు కళ్ళు తిరిగి పడిపోతానేమో అని అనిపించింది. ఇంకా మొత్తానికి ఒక దగ్గర కూర్చున్నాం. ఇదే అనమాట మేము వెళ్ళిన ట్రిప్. అందరు పెద్దవాళ్ళేనండి ఆల్మోస్ట్. అక్కడ అంటే యంగ్గా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు, 30+ ఉన్న వాళ్ళు. మిగతా వాళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు, 60+, 50+ ఉన్న వాళ్ళే. సో వాళ్ళు కూడా నడిచారు మాతో పాటు ఈక్వల్గా. కానీ ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లల్ని బాగా నడిపించిన అన్న బాధ ఒకటి ఉండిందండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత జనం వచ్చి ట్రాఫిక్ అంతగానం ఆగిపోతుందని అస్సలు అనుకోలేదు. కొంచెం ఒక 5 seconds మూవ్ అవుతుంది వెహికల్, ఆగిపోతుంది, మూవ్ అవుతుంది, ఆగిపోతుంది. ఇంకా మా డ్రైవర్ ఏం చేస్తున్నాడని చెప్పేసి కాల్ చేస్తే ఆయన పడుకున్నాడంట. అసలు ఫస్ట్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. 1 గంట సేపు కంటిన్యూస్గా సిగ్నల్ ఏరియా వచ్చే వరకు చూసి కాల్ చేస్తే అప్పుడు ఏదో కొంచెం సిగ్నల్ వచ్చింది. అప్పుడు కాల్ చేస్తే ఆయన ఇప్పటిదాకా నేను పడుకున్నా అని చెప్పేసి అనేసి నిజంగా చాలా కోపం వచ్చింది. లాస్ట్ టైం కూడా ఎప్పుడు ఏదో ఒక గోల్ అయితేనే ఉంటుంది, ఈ బస్తో, సీటింగ్తో అండ్ నెక్స్ట్ డ్రైవర్స్తో ఇట్లనే అవుతుంది. నాకేంటంటే వేడి కురుపులైన నోరంతా, ఏమి తినడానికి వస్తలేదు, మాట్లాడడానికి వస్తలేదు. ఇంకా మొత్తం అక్కడ కూర్చుని పోయాము. అక్కడ కూర్చొని ఒక్కొక్కరు ఏదో ఒక రకంగా అట్లా తీసుకొచ్చారు, కొందరు దానిమ్మ పళ్ళు అట్లా. ఇంకా దాని తర్వాత మళ్ళీ కొంచెం దూరం నడిచాము. వెహికల్ రావడానికి టైం పడుతుందంట, ఆయన ఇప్పుడే స్టార్ట్ అయిందట. ఇంకా టైం పడుతుంది అనేసరికి అసలు ఎంత దూరం నడిచినా ఒక్క షాప్ కూడా కనబడలేదండి. మొత్తం జంగిల్ కదా, అరణ్యం కదా. అక్కడ లాస్ట్కి ఇది ఒక షాప్ కనిపించింది. అక్కడ ఇంకా ఒక్క వాటర్ బాటిల్ లాస్ట్కి మాదే, మేము తీసుకున్నదే ఇంకా లాస్ట్ వాటర్ బాటిల్ ఒక్కటైతే తీసుకొని ఇంకా వాటర్ తాగేసాము. ఇంకా ఈ లాస్ట్కి ఒక ఆటో అయితే దొరికింది. ఈ ఆటోలో మొత్తం వచ్చిన గ్రూప్ అంతా ఎక్కేసినామండి. ఇంకా ఆలోచించండి ఎంత దారుణంగా ఉందో సిచ్యువేషన్. మగవాళ్ళందరూ కిక్కిరిసి కూర్చున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. మా పిల్లలైతే నిల్చొనే ఉన్నారు. ఇక్కడ ఏందో కలువపూల తామర పూల అది బాగుంది అని చెప్పేసి అంటే చూస్తున్నాము. కనీసం మాకు చూడడానికి కూడా లేదు అని చెప్పేసి అంటే సర్లే నేను వీడియో చూస్తా అని చెప్పేసి వీడియో అయితే కొంచెం క్యాప్చర్ చేశాను. అంటే కొంచెం దూరం వరకు ఇదే కలువపూలు అని అంటారు కదండి. సో తామర పువ్వులన్నా కలువ పూలన్నా ఒకటేనా ఏమో. సో మొత్తానికైతే తీసాను. ఇంకా పిల్లలైతే అసలు వాళ్ళు ఎట్లా తట్టుకున్నారో అండి, నాకైతే మస్తు బాధేసింది. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్పి ముందు కొంచెం తెలిసినా కూడా తీసుకెళ్లే వాళ్ళం కాదు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని చెప్పేసి. మళ్ళీ ఒక ఆటో ఎక్కుడు, మళ్ళీ దిగుడు, మళ్ళీ ట్రాఫిక్ అయిపోడు, మళ్ళీ దిగుడు, మళ్ళీ కొంచెం దూరం నడుచుడు. అప్పటికే మేము నాకు తెలిసి ఒక 4 kilometers నడుచుంటాం అనుకుంటా. ఇంకా లాస్ట్కి ఇంకా నది కనిపిస్తున్నది అని చెప్పేసి అనగా అక్కడ కొంతమంది అమ్మారనమాట, నదిలో వదిలేయండి అని చెప్పేసి. ఒక కలువ పువ్వు ఇట్లా దాని మీద ఒత్తులు వేసేసి ఇచ్చారు, కొబ్బరికాయ కూడా అక్కడ కొట్టండి అని చెప్పేసి అన్నారు. ఇంకా మొత్తానికి అదైతే తీసుకున్నాను. నది కనిపించేసరికి నాకు నిజంగా దేవుడు కనిపించిందండి. నిజంగా అంతగానం నడిచినాం కదా, అసలు అయిపోయింది. నాకు ఇంకా అయిపోయిందిరా అనుకున్నాను. ఎప్పుడు పడేది తెలియదు, కంగారు పడకండి అని చెప్పేసి నేను మా హస్బెండ్కి చెప్పేశాను. ఇంకా ఆయన ఒకటే బాధపడు, అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదండి ఇట్లా సిచ్యువేషన్ వస్తుంది అని చెప్పేసి. నిజంగా ఇంత జనం ఉంటారు, ఇంత క్రౌడ్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయి ఇంకా నడిచే బాధ తప్పిందిరా అని నా పిల్లలు అన్నారండి. నాకు చాలా అంటే చాలా బాధేసింది. ఇంకా అసలు ఏమీ లేట్ చేయకుండా ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయాము. ఇంకా అక్కడికి వెళ్ళిపోయి ఇంకా బ్యాగులన్నీ యాక్చువల్లీ మాకంటే ముందే కొందరు మా ట్రిప్లో ఉన్న వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారనమాట. మేమన్నా ఆటోలలో వచ్చినా కానీ కొంతమంది ఒక 3-4 వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆల్రెడీ ఇంకా నదిలో మునిగేశారు. వాళ్ళ స్నానం అయిపోయింది. ఇంకా వాళ్ళు వచ్చి అక్కడ కూర్చున్నారు. ఇంకా వాళ్ళకు మేము బ్యాగులన్నీ అప్పచెప్పేసి మేము పోయి మునుగుదామని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఇంకా ఫోన్ అస్సలు తీసుకెళ్లే ఛాన్స్ లేదండి. ఎక్కడ తీసుకెళ్తాం ఫోను, ఎవరు తీస్తారు చెప్పండి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో. అసలు ఈవెన్ వీడియోస్ తీయడానికి కూడా కుదరదు. ఎట్లనో అట్లనైతే తీయగలిగాను నేను. అయితే అక్కడ మాతో పాటు వచ్చిన వాళ్ళలో ఒకళ్ళని అడిగాను, ఫోన్ పట్టుకున్నారు కానీ మాకు ఒక 5 seconds వీడియో అయినా తీయండి, ఒక మెమరీ లాగా ఉంటుంది, ఒక ఫోటో తీయండి అని చెప్పేసి అంటే పాపం తను తీశారు. 5-3 ఒక 8 seconds వీడియో ఏమో తీసినట్టున్నారు. సో అది తీయడమే భాగ్యం రా అని అనిపించింది నాకు. అసలు నాకైతే ఎందుకు మేనేజ్మెంట్ అంత సరిగ్గా లేదేమో అని అనిపించిందండి. అసలు వాటర్ సరిగ్గా లేవు. ఇంకా లాస్ట్ గొడవలు పెట్టుకుంటే అప్పుడు మధ్యలో కొన్ని వాటర్ క్యాన్స్ అయితే పెట్టారు. కనీసం మరి ఫ్రీగా ఇవ్వకపోయినా కనీసం ఎక్కడన్నా మధ్యలో వాటర్ తాగడానికి క్యాన్స్ అంటే
ఏమంటారు వాటర్ బాటిల్స్ అయినా అమ్మొచ్చు కదా అని అనిపించింది. వాటర్ కొనుక్కోవడానికి మళ్ళీ కిలోమీటర్ 2 కిలోమీటర్లు అంటే ఎట్లా వెళ్తారు చెప్పండి, ఎండలో పిల్లలతో వచ్చిన వాళ్ళు కానీ పెద్దలతో వచ్చిన వాళ్ళు కానీ. నాకైతే నిజంగా అసలు నరకంగా అనిపించింది చెప్పాలంటే. నేను చేసిన మంచి పని అలా మేము నార్మల్ డ్రెస్ వేసుకెళ్ళడం మేము చేసిన మంచి పని. సో ఇక్కడ తోరణాలన్నీ పెట్టి ఇక్కడ ఏమంటారు స్టాచ్యూ, అక్కడ అమ్మవారి విగ్రహము ఇవన్నీ ఉన్నాయి. లాస్ట్కి ఇంకా అక్కడ నది స్నానం చేసిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ఇగో ఇదేనండి, ఇదొక్క చిన్న క్లిప్ అయితే తీయగలిగారు. నిజంగా ఇది తీయడం కూడా చాలా గొప్ప అనుకున్నాను. మొత్తానికి అయితే అసలు నేను మునగలేకపోయాను. ఎక్కువసేపు మునిగితే కంప్లీట్గా నేను మునిగాను అనుకోండి కళ్ళు తిరుగుతాయి నాకు. ఇది ఒక పెద్ద వీక్నెస్ అనమాట నాకు. ఇంకా మునిగి వచ్చిన తర్వాత డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసుకున్నాము. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా అక్కడ ఏమీ లేవు రూమ్స్. అట్లా కొన్ని పరదాలు వేసి ఉన్నాయి, అది 10 రూపాయలు అంట. ఒక్కళ్ళు చేంజ్ చేసుకుంటే 10 రూపాయలు అంట. యాక్చువల్లీ అవి ఫ్రీ అంట, కానీ దాన్ని కమర్షియల్ చేసేసిండ్రు 10 రూపీస్ అని చెప్పేసి. ఈచ్ వన్ 10 రూపీస్. ఈవెన్ చిన్నపిల్లలు వెళ్ళినా కూడా 10 రూపీస్ అంట. ఇక డ్రెస్సెస్ ఎట్లనో అట్లా చేంజ్ చేసుకున్నాము. ఈవెన్ జుట్టు వేసుకునే అంత అది కూడా లేదు. ముఖం చూసారా నది స్నానం చేసి వచ్చిన తర్వాత ఎలా ఉంది. ఇంకా ఇక్కడైతే కొంతమంది అలా స్నానం చేస్తున్నారండి. ఇంకా మొత్తానికి లాస్ట్కి అక్కడక్కడ కొన్ని క్యాన్స్ అయితే పెట్టారు ఫ్రీగా. అవి కూడా అసలు ముట్టుకుంటే ఎంత వేడిగా ఉన్నాయో. సర్లే అసలు నీళ్ళే లేని టైంలో ఆ నీళ్ళైనా దొరకడం గొప్పరా అని చెప్పేసి అనిపించింది. అక్కడక్కడ అన్ని వేసారు ఆ గ్రీన్ మ్యాట్స్, కానీ ఏమో అసలు అంటే మనము చెప్పులు విడిచి వెళ్తాం కదా ఒక దగ్గరికి, మళ్ళీ ఆ చెప్పులు లేకుండా మళ్ళీ ఆ పైన దాకా వచ్చేసరికి నరకం కనబడ్డది. ఇసుక బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అంటే హీట్ని. ఇంకా అందరం కలిసి అయితే వచ్చేసాము. టీం అందరం అయిపోయిన తర్వాత స్నానాలు చేయడం ఈ టైంకి 4 అయింది. యాక్చువల్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ అయ్యాం మేము లేసి, కానీ ఇక్కడికి వచ్చేసరికి మాకు ఈ టైంకి 4 అయిందనమాట ఈవినింగ్. అసలు తినడానికి తిండి లేదు, ఏమీ లేదు. అసలు ఎంత దారుణంగా ఉండిందో మా పరిస్థితి. ఇంక ఇక్కడ అమ్మవారి దగ్గర ఇక్కడ మేము ఫోటో దిగుతుంటే అదే టైంకి న్యూస్ ఛానల్ వాళ్ళు వచ్చారనమాట. V6 వాళ్ళు వచ్చారు నిన్న. అంటే ఇంతకుముందు వీడియోలో పెట్టాను కదండి నేను, అంటే తమ్నెల్లో పెట్టినట్టున్నాను నేను. ఇట్లా మాది ఫోటో న్యూస్ పేపర్ వాళ్ళు తీశారని చెప్పేసి. సో వాళ్ళు వచ్చేసి ఇంకా తీశారనమాట ఫోటో మాది. ఇంకా అదే న్యూస్ పేపర్లో వచ్చింది, ఏ ఫోటో అయితే తీసారో అదే వచ్చింది. నాకు చాలా అంటే భలే అనిపించింది అనమాట. ఇట్లాంటి చాలా రేర్గా కనిపిస్తాయి కదా ఇట్లాంటి సిచ్యువేషన్స్ మన లైఫ్లో అనేసి అనిపించింది. ఇక్కడ మేము ఒక గ్రూప్ ఫోటో అయితే దిగామన్నమాట. మేము వచ్చిన టీం మొత్తం 17 మెంబర్స్ వచ్చాము అందరం కలిసి. సో 17 మెంబర్స్ అయితే ఇక్కడ దిగాము. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ చూసారా ఆల్రెడీ 2-3 అక్కడ ఫెయింట్ అయిపోయారు. ఇంకా అక్కడ అందరు పోలీసులు అందరూ జమ అయ్యిండ్రు అనమాట. అసలు అప్పటికి నా 2 పిల్లల ఫేసులు చూడాలి. అసలు నాకైతే చాలా అంటే చాలా బాధేసిందండి. అసలు పిల్లల్ని ఇంతగానం ఇబ్బంది పెట్టానా అని అనిపించింది. అయినా కూడా పిల్లలు మేము బాగానే ఉన్నామమ్మా, నువ్వు టెన్షన్ తీసుకోకని చెప్పేసి అన్నారు. ఇక్కడ శివుని విగ్రహం భలే అనిపించింది అక్కడ. అసలు ఆ టైంకి వీడియోస్ ఫొటోస్ అన్న ఇంట్రెస్ట్ కూడా రాలేదు. ఇంకా ఎట్లయితే మనం ఫస్ట్ బస్ దగ్గరికి వెళ్ళి అసలు బస్సును ఫైండ్ అవుట్ చేసి అక్కడ వెళ్ళి కూర్చోవడమే బెటర్ రా అని అనిపించింది. ఇంక ఇది అయిపోయిన తర్వాత చాలామంది మాకు ఆకలి అవుతుందని చెప్పేసి వెళ్ళారు. ఇంకా మేము పిల్లలకి లైట్గా అక్కడ ఒకళ్ళు దద్దోజనం తీసుకొచ్చారు. ఇంకా పిల్లలిద్దరికి అది పెట్టేశాము. ఇంకా మేము టెంపుల్కి వెళ్దాము, ఇక్కడ ముక్తేశ్వర టెంపుల్ ఉంది కదా అని చెప్పేసి టెంపుల్కి వెళ్దామని ఇక్కడ 17 మెంబర్స్ టీం కాస్త 8+9గా డివైడ్ అయిపోయారు. ఆ 8 ఏమో భోజనం చేద్దాము అని చెప్పేసి వెళ్ళారనమాట. మాకు కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పేసి కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళ దాంట్లో. ఇంకా మేము వచ్చేసి టెంపుల్కి వెళ్దాం అని చెప్పేసి ఇంకా ఆటోలల్లో 2-3 అట్లా 9 మెంబర్స్ అట్లా 4-5 అట్లా డివైడ్ అయ్యారు. కానీ లాస్ట్కి వచ్చేసరికి అందరు వెళ్ళిపోయారు, మేమే మిగిలిపోయామన్నమాట. ఇట్లా ఆటో వచ్చుడే ఫుల్ అయిపోవడం అనమాట. ఇంకా టెంపుల్కి తీసుకెళ్ళండి అని అంటే ఇంకా లాస్ట్కు మేము సపరేట్ మేము 4 మిగిలామన్నమాట. ఇంకా మేము 4 మళ్ళీ సపరేట్గా ఒక ఆటో తీసుకొని అయితే వెళ్ళాం మొత్తానికి. ఇక్కడ హెలికాప్టర్ వచ్చి అయిందండి, అక్కడ కనిపిస్తుందా ఎవరో పెద్దవాళ్ళే వచ్చారు అని చెప్పేసి అన్నారు. నాకు తెలిసి డిప్యూటీ సీఎం గారు వచ్చిండ్రు అని చెప్పేసి కొందరు అన్నారు. హెలికాప్టర్ అయితే వచ్చింది. మేము రిటర్న్ అవుతున్నాం అంటే టెంపుల్కి వెళ్తున్న ఆ టైంలో. ఇంకా లాస్ట్కి ఇంకా మేము 4కి ఒక ప్లేస్ అయితే దొరికింది. ఇంకా మొత్తానికి ఆటోలో మా పరిస్థితి చూసారా ఎట్లా ఉందో. అసలు వెళ్ళినప్పుడు ఎట్లా యాక్టివ్గా ఉన్నాం, రిటర్న్ వచ్చేటప్పుడు మా పరిస్థితి చూసారా ఎలా ఉందో. ఇంకా మొత్తానికి అయితే టెంపుల్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యాం కదా. ఇంకా టెంపుల్కి వెళ్ళిపోయాము. అక్కడ కూడా అంటే లోపలికి కెమెరా అట్లా అలో చేయలేదు అని చెప్పేసి అన్నారండి. అంటే లోపల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయకూడదు అని చెప్పేసి అన్నారు. ఫోన్స్ తీసుకెళ్ళడానికి ఉంది, కాకపోతే వద్దన్నారు. ఇంకా మేము ఫోన్స్ అన్ని లోపల పెట్టేసి బ్యాగ్స్ అన్ని ఒక దగ్గర పెట్టేసి నేనైతే ఒక ఫోన్ తెచ్చుకున్నాను అనమాట. లేడీస్ని హ్యాండ్ బ్యాగ్ని లోపల తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నారు. ఫోన్ సైలెంట్లో పెట్టేసి ఇంకా మేము వెళ్ళిపోయాం. ఇది ముక్తేశ్వర స్వామి టెంపుల్ అనమాట. నాకు నిజంగా తెలియదు ఇట్లా అంటే ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటిది అని చెప్పేసి. ఈ టెంపుల్లో ఏంటిదంటే లింగాలు 2 అంటే ఒకటేమో యముడు అంట, ఇంకొకటేమో శివుడు. 2 పక్కపక్కనే ఉన్నాయి. నేను ఇక్కడ ఫోటో యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న లింగం ఉంది చూడండి, అది యముడు. రైట్ సైడ్ కనిపిస్తున్న లింగం వచ్చేసి శివుడు అంట. శివుడి మీద మాత్రము నీళ్ళు వస్తాయంట పైన దాని నుంచి. యముని లింగం మాత్రం దాని మీద నీళ్ళు అయితే పడవంట. సో ఇదే డిఫరెన్స్. అక్కడ మేము చూసాము, క్లియర్గా చూసాము. శివలింగం మీదనైతే వచ్చి పడుతున్నాయి. లెఫ్ట్ సైడ్ ఉంది కదా అది యమలింగం, యముడు అని చెప్పేసి అన్నారు.
అక్కడ జస్ట్ అసలు ఫొటోస్ తీయడానికి కూడా లేదండి. వెళ్ళేటప్పుడు జస్ట్ అట్లా చూపించాను. మా పిల్లలు అయితే అక్కడ కనబడ్డ ప్రతిదీ అడుగుతూనే ఉన్నారు. ఇంకా అసలు ఏం అనలేకపోయాను. ఇంకా దర్శనం లైన్ అయితే యాక్చువల్లీ ఫ్రీ దర్శనం ఉంది కదా, దాంట్లో వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. కానీ రష్ ఎక్కువ లేరు కదా అని చెప్పేసి 100 రూపీస్ దర్శనానికి అయితే మమ్మల్ని పంపించారండి మొత్తానికి. సో అంటే మాతో పాటు వచ్చిన వేరే గ్రూప్ అయితే వాళ్ళు పాపం దర్శనం చేసుకోలేకపోయారు. మేమేంటిదంటే ఇంతగానో వచ్చి పుష్కరానికి వచ్చినప్పుడు నీళ్ళలో మునిగినాం కరెక్టే, కానీ కనీసం టెంపుల్కి వెళ్ళి దర్శించుకోకపోతే ఎందుకు అని చెప్పేసి అనుకున్నాము. ఇక్కడ సరస్వతి దేవి చూసారు కదండి. సో ఇక్కడే మేము ఫోటో దిగాము. ఇక్కడే అంటే మేము ఫోటో దిగుతున్న ఆ టైంకి న్యూస్ ఛానల్ వాళ్ళు వచ్చారనమాట. సో ఇంకా వాళ్ళు మా టోటల్గా మా గ్రూప్ మొత్తాన్ని తీశారనమాట, ఒక ఫోటో తీసి. ఇంకా వీడియో కూడా తీశారు యాక్చువల్లీ. పిల్లలతో వచ్చారు కదా, ఎలా ఉంది మీకు అంటే అంతా ఓకేనా, మీకు వసతులు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయా, సౌకర్యాలు ఎలా ఉన్నాయి, వచ్చేటప్పుడు ఏమైనా ఇబ్బందులు పడ్డారా అని చెప్పేసి అడిగారు. కానీ అసలు ఏం చెప్తామండి, అసలు మాకైతే అసలు నోరు తెరిచి మాట్లాడడానికి కూడా ఓపిక లేనంత సిచ్యువేషన్ అనమాట అక్కడ. ఇంకా పిల్లలిద్దరికి నామాలు పెట్టిస్తున్నట్టుగానే అవి ఆ ఎండకి ఆ చెమటకి మొత్తం వెళ్ళిపోతున్నది అనమాట. ఇంకా మొత్తానికి కొన్ని అయితే ఇంకా మా హస్బెండ్ ఇక్కడ కాళేశ్వర ముక్తేశ్వర టెంపుల్లో బయట అయితే కొన్ని వీడియోస్ తీశారు. ఎట్లా నువ్వు వీడియో అప్లోడ్ చేస్తావు కదా అని చెప్పేసి కొన్ని వీడియోస్ తీశారు. అప్పటికి వెళ్ళినప్పుడు నా ఫేస్ ఎలా ఉంది, రిటర్న్ వచ్చినప్పుడు ఎలా ఉంది చూసారా. ఇగో ఇది టీం అనమాట. ఈ కొంతమంది మేము ఇక్కడ ఉండిపోయాము టెంపుల్ దర్శనం చేసుకుందాము అని చెప్పేసి. ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ అయితే కొన్ని మాత్రమే దిగగలిగినామండి. అసలు నిజంగా అసలు ఆ సిచ్యువేషన్లో వీడియోస్ తీయడానికి కూడా లేకుండే. అసలు దిక్కు ఎండ, నోట్లో కనీసం వాటర్ సరిగ్గా లేవు, ఫుడ్ సరిగ్గా లేదు. ఇంకా పిల్లలతో 2 పిల్లలతో ఇంకా నాకైతే ఇంకా అయిపోయిందిరా బాబు, నాకు ఇంకా స్టామినా అయిపోయింది. ఇంకా కళ్ళు తిరిగి పడిపోయే సిచ్యువేషన్ అనమాట. ఇంకా ఎలానో వల్ల బస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. ఇంకా మా పెద్ద పాపనైతే మాకు బొమ్మలు కొనియమ్మ అని చెప్పేసి అడుగుతుంది. 50 రూపీస్ ఉన్న బొమ్మ ఇక్కడ 250 చెప్తున్నారండి. అదేదో హైదరాబాద్లోనే కొనుక్కుందాం అమ్మ అని చెప్పేసి అన్నాను. ఇంకా అక్కడికే ఓపిక అయిపోయింది. చేంజ్ వాటర్ బాటిల్స్కి వీటికే ఎక్కువ అయిపోయినాయి అనమాట. అంటే అక్కడ స్కాన్ చేయడానికి కూడా లేదు, సిగ్నల్ సరిగ్గా లేవు. ఇంకా చేతిలో ఉన్న నార్మల్ చేంజ్ అంతా అయిపోయింది, వాటర్ బాటిల్స్కి అయిపోయింది. ఇంకా రిటర్న్ వచ్చేసాము. ఇంకా బస్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇంకా రిటర్న్లో ఏమైందంటే ఇంకా నేను బస్ దగ్గరికి వచ్చే ఆ టైంకి ఫెయింట్ అయిపోయానండి, కళ్ళు తిరిగి పడిపోయాను నేను. ఇంకా మా హస్బెండ్ ఇటు నన్ను, ఇటు 2 పిల్లల్ని. ఇంకా అంటే ఆ టైంకి అసలు నేను నార్మల్గా స్టామినాగానే ఉంటాను కొన్ని గంటల వరకు, బస్ ఎక్కే వరకైనా బాగానే ఉంటాను అని చెప్పేసి అనుకున్నాను. అప్పటికి శారడాన్ వేసుకున్నాను, తలనొప్పిది అయిపోయింది. ఇంకా పడుకున్నాను. ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చే వరకు స్పృహ లేదనమాట. ఇంకా అప్పటికి ఇంకా మా హస్బెండ్ వచ్చేసినాం లే అని అంటే ఇంకా 2 o'clock అయింది. రిటర్న్ వచ్చేసరికి 2:15. చూసారా, ఇది నా సిచ్యువేషన్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు అంటే ఈ ట్రిప్ ఇంత రిస్కీ అవుతుందని అస్సలు అనుకోలేదు. ఇగో ఇదనమాట సిచ్యువేషన్. 2:30కి వచ్చాము. ఇంకప్పటికి పాపం ఇంకా పిల్లలు నిద్రలోనే ఉన్నారు. 2 చెరొక్కలు ఎత్తుకొని వచ్చేసామన్నమాట. పిల్లలు 2 పడుకోబెట్టాము. అక్కడ ఇది నా పరిస్థితి అనమాట. ఇది మేము వెళ్ళిన గ్రూప్, ర్యాండమ్గా తీసిన పిక్స్ అనమాట ఇవి. మొత్తానికి అయితే ఎట్లా అయిపోయింది మొత్తానికి. అంటే నేనేమనుకుంటానంటే ఇట్లాంటి వాటికి వెళ్ళాలన్నా కూడా అదృష్టం ఉండాలి కదా. మేమైతే 4 మెంబర్స్ ఇట్లా వెళ్ళలేము, టీంతో అయితే ఇది మేబీ పాసిబుల్ అయిందేమో అని చెప్పేసి ఒక్క విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మొత్తానికి అయితే హ్యాపీయే. ఇంకా ఇట్లాంటి పుష్కరాలని అన్నప్పుడు ఖచ్చితంగా రిస్క్ లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి. సాఫీగా వెళ్ళి సాఫీగా జరగడం అయితే జరగదు కదా. సో ఇదనమాట, కొన్ని పిక్స్ అయితే అక్కడ దిగినాము. అంతేనండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్.